అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ బెట్టింగ్ రాని యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలను నడి రోడ్డు మీదకి లాగడం జరిగింది. ఈ యాంకర్ శ్యామల వల్ల నష్టపోయిన బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దాదాపు ఒక 15 మంది యాంకర్ శ్యామల, వాళ్ళు ఆ 15 మంది కూడా యాంకర్ శ్యామలకు సంబంధించిన ఫాలోవర్స్ అంట. ఎప్పటి నుంచో యాంకర్ శ్యామలని ఫాలో అవుతున్నారంట. కేవలం యాంకర్ శ్యామల చెప్పిందని మేము బెట్టింగ్ ఆడామో, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నామని వాళ్ళు ఒక 15 మంది నాకు స్క్రీన్ షాట్లు, అలాగే ఆ లింకులు వాటికి సంబంధించి అన్ని కూడా నాకు పంపించడం జరిగింది. ఇప్పుడు పంపించింది కాదు, ఇది గత 5-6 నెలల ముందు నాతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అయితే సమయం సందర్భం కోసం వెయిట్ చేశాను. సమయం సందర్భం దొరికింది కాబట్టి ఈ రోజున యాంకర్ శ్యామల మీద కేసు నమోదయ్యింది. అయితే ఈ బెట్టింగ్ ఆడిన ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతెంత పోగొట్టుకున్నారో అనేది మీకు ఒకసారి చెప్తాను. ఎంత పోగొట్టుకున్నారు అనేది. తర్వాత ఈ వైసీపీ కుక్కలు ఉన్నారు కదా, వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేద్దాము. అయితే వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని పూర్తిగా చూసేదానికి ప్రయత్నించండి. అయితే యాంకర్ శ్యామల వల్ల పోగొట్టుకున్న వాళ్ళు ఒక తమ్ముడేమో, పేరు వద్దులే, ఒక తమ్ముడేమో 5 లక్షలు పోగొట్టుకున్నాడంట. 5 లక్షలు అన్న. యాంకర్ శ్యామల ఫాలోవర్స్ నేను. యాంకర్ శ్యామల చెప్పడం వల్ల నేను గేమ్ ఆడడం జరిగింది. యాంకర్ శ్యామల ఫాలో అవుతున్నాను కాబట్టి యాంకర్ శ్యామల మీద నమ్మకంతో నేను గేమ్ ఆడాను. దాంట్లో నాకు 5 లక్షలు పోయాయని చెప్పి ఒక తమ్ముడు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మరొకరు 4 లక్షలు పోగొట్టున్నారంట. ఇంకొక బ్రదరు, ఇంకొకరు 2 లక్షలు, మరొకరు 50,000, ఇంకొకరు 2,54,000 2,54,000 పోగొట్టుకోవడం జరిగిందంట. ఒకరేమో 72,000, ఒకరేమో 11,000, టోటల్గా 11,000 ఒకరేమో 3,74,000 3,75,000 ఇంకొక లేడీ, నేను అబ్బాయిలు అనుకున్న అమ్మాయిలు కూడా, లేడీస్ కూడా ఈ బెట్టింగ్ ఆడారు. అంటే తెలియదు కదా, అలిసిపోయిన బతుకులు కదా, ఇదేమో గేమ్ ఆడితే నిజంగా డబ్బులు వచ్చేస్తాయి అని ఆశపడి వాళ్ళు ఆడడం జరిగింది. మహిళలు కూడా ఆడడం జరిగింది. మహిళలు కూడా అలాగే పోగొట్టుకున్నారు. 1,50,000, 1,20,000, ₹1,00,000, 90,000 ఇలా చాలామంది వాళ్ళు కేవలం యాంకర్ శ్యామల వల్లే మేము డబ్బులు పోగొట్టుకున్నాం అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. వీలైతే వాళ్ళని నేను కనుక్కొని ఈ సైడ్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను ఈ సైడ్లో పెడతానని స్క్రీన్ షాట్లు మొత్తం కూడా నేను వాళ్ళని కనుక్కొని నేను పెడతాను. ఇది అనమాట యాంకర్ శ్యామల చేసిన పనులు, చేసిన లంగా వేషాలు. ఇంత దారుణంగా ఇంకొక అతను యాంకర్ శ్యామలకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడంట. యాంకర్ శ్యామల గారు, మీరు బెట్టింగ్ ఆడమని నన్ను ప్రమోట్ చేశారు కదా, నేను బెట్టింగ్ ఆడాను. ఆ బెట్టింగ్లో నాకు 5 లక్షలు పోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దానికి నాకు సంబంధం లేదు అని చెప్పి యాంకర్ శ్యామల రిప్లై ఇవ్వడం జరిగిందంట. దానికి నాకు సంబంధం లేదు, అది కేవలం నువ్వు ఆడుకున్నది, అది నీ ఇష్టం, దానికి నాకు సంబంధం లేదు అని చెప్పేసి కేర్లెస్గా రియాక్ట్ అవడంతో శ్యామల రియాక్ట్ అయిందన్న. అతను సూసైడ్ చేసుకుందామని అంత దూరం వెళ్ళాను, కానీ మా ఇంట్లో వాళ్ళకి గుర్తొచ్చి నేను ఆగిపోయానని చెప్పేసి ఆ తమ్ముడు నాతో మాట్లాడడం జరిగింది. ఇంతకు ముందుగానే మాట్లాడడం జరిగింది. అంటే సిగ్గు, లజ్జ, మానం, మర్యాద వదిలేసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది. ఈవిడొచ్చి శుద్ధ పూసలాగా, పత్తిలాగా, పత్తి వ్యాపారం చేసేవాళ్ళలాగా, పత్తి గింజలాగా నీతి
నిజాయితీ, ధర్మం వీటి గురించి మాట్లాడుతుంది. ఈ వైసీపీ కుక్కలు ఎవరైతే ఉన్నారో ప్రతిదానికి స్పందిస్తారు, ప్రతిదానికి పోస్టులు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు దగ్గినా పిత్తినా ఏం చేసినా కూడా పోస్టు పెట్టారు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు దగ్గారు, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు పిత్తారు, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు గడ్డం తెల్ల వెంట్రుక వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు తలన తెల్ల వెంట్రుక ఉంది, ఆయన కింద తెల్ల వెంట్రుక ఉంది అని చెప్పేసి ఆయన గోరు ఉంది కదా, కాలు మీద గోరు, ఆ ఎంట్రుకు కూడా తెల్లగా ఉంది అనేసి పనికి మాలిన పోస్టులు పెడతారు. కానీ యాంకర్ శ్యామల ఎంతో మంది జీవితాలను రోడ్డు మీదకి లాగితే దాన్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిని చేసి దాని మీద ఈరోజు మాట్లాడాల, దాని మీద ఎవరు పోస్టులు పెట్టాల. మీకు సిగ్గు లజ్జ, నేను వైసీపీ కుక్కలు చెబుతున్నా, అరే కుక్కల్లారా, అరే గజ్జి కుక్కల్లారా, పనికి మాలిన కుక్కల్లారా, మీకు సిగ్గు లజ్జ మానం మర్యాద నిజంగా మీరు ఒక అబ్బకే పుట్టుంటే యాంకర్ శ్యామలని సస్పెండ్ చేయండి రా, యాంకర్ శ్యామల మీద చర్యలు తీసుకోండిరా. ఎందుకురా యాంకర్ శ్యామల గురించి మీరు ఎవరిని ఇవ్వాలని మీరు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, మీరు ఎందుకురా సస్పెండ్ చేయలేదు? కుక్కల్లారా, అరే కుక్కల్లారా, మీరు ఎందుకురా రెస్పాండ్ అవ్వలేదు యాంకర్ శ్యామల మీద? మీరు రెస్పాండ్ అవ్వచ్చు కదా. యాంకర్ శ్యామల నీ మీద ఇలా ఒక అభియోగం వచ్చింది, ఇది ఎంతవరకు నిజమో, ఇది నిజమా కాదా, దీనికి వివరణ ఇవ్వండి, దీంతో చర్చించండి, దీని గురించి మాకు స్పందన ఇవ్వండి అనేసి ఒక లెటర్ రిలీజ్ చేయొచ్చు కదరా కుక్కల్లారా. మీరు నీతి నిజాయితీగా రాజకీయం చేస్తే మీరొచ్చి కొడకల్లారా ప్రజల కోసం మేము ఉన్నాము, ప్రజల కోసం మేము నిలబడతాము, బాధ్యతల కోసం మేము నిలబడతామని పెద్ద పెద్ద మొదర మాటలు ఇలా మాట్లాడేది. కానీ సొంత అధికార ప్రతినిధి, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి ఒక లంగా పని చేసి అడ్డంగా దొరికిపోతే దాని గురించి మాట్లాడరు వీళ్ళు, దాని గురించి మాట్లాడరు. అమరావతి మీద, అమరావతి మునిగిపోతుంది, అమరావతి దగ్గర పెట్టుబడులు పెట్టబాకండి, మా రాష్ట్రం బాగలేదు, మీరు పెట్టుబడులు పెట్టబాకండి అనేసి ఏదైతే లంగా వేషాలు ఉన్నాయో ఆ లంగా వేషాలు వేస్తారు. కానీ మీ పార్టీలో ఒక వ్యక్తి తప్పు చేస్తే దాని మీద స్పందించే మగతనం లేదు, మీకు లేదు, ఆ పొట్టిరెడ్డికి అతనుకు లేదు. నిజం మీకంటే సిగ్గులేదు లేదనుకో, కనీసం పొట్టిరెడ్డి కన్నా సిగ్గుండాలి కదా. ఒక పార్టీ అధినేత అతనికన్నా సిగ్గుండాలి కదా. ఒకరిని అధికార ప్రతినిధిగా తీసుకునేటప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏం చేసి వచ్చింది, అది ఎంతమందిని మోసం చేసి వచ్చింది, ఎంతమందిని రోడ్డును పడేసి వచ్చింది అని కనీసం ఎంక్వైరీ చేసుకోకుండా లంగా పనులు చేసుకునే వాళ్ళని, లంగా వేసే వాళ్ళని చేసుకొచ్చి అధికార ప్రతినిధి వాడు ఒకడున్నాడు, గుడ్డలు ఓడ తీసుకొని తిరిగిన వాడు, వాడిని చేసుకొచ్చిన అధికార ప్రతినిధి చేశారు. వాడిని ఎలా అధికార ప్రతినిధి చేస్తారో నాకు అర్థం కాల. గోరెంట్ల మాధవ్, ఆవిడ ఒక ఇంకొక మంది లపాకి బామ నా లపాకి చూడు బామ అన్నట్టు లక్ష్మీ పార్వతి, ఆవిడ ఒక అధికార ప్రతినిధి. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులందరూ కూడా లంగా వేషాలు వేసేవాళ్ళు, అందరూ లంగాలే వీళ్ళు. మీకు దమ్ము ధైర్యం అంటే సస్పెండ్ చేయండి రా యాంకర్ శ్యామలని. సరే కనీసం సస్పెండ్ చేయకర్లా, ఒక లెటర్ రిలీజ్ చేయండి, మాకు వివరణ ఇవ్వండి అని. మీరు చెయ్యరు, ఎందుకంటే మీరు కూడా లంగా వేషాలు వేసేవాళ్ళే, మీరు కూడా లంగాలే, మీరు కూడా లంగా వేషాలు వేసేవాళ్ళు, లంగాలే మీరు కూడా. మీకు నీతి నిజాయితీ ఉండదు, మీరు చేసే లంగా పనులు. కాబట్టి ఎవరైనా కానీ మీ పార్టీలోకి వస్తానన్నా ఒకవేళ తీసుకోవాలనుకున్నా కానీ వాడు లంగా వేషాలు వేస్తాడా, లంగా మాటలు మాట్లాడతాడా, అలాంటి వాడైతే మన పార్టీలోకి తీసుకుందని చెప్పి వాడిని పార్టీకి అధికార ప్రతినిధిగానో లేకపోతే ఇంకోటిగానో పదవులు ఇచ్చేస్తాడు అనమాట. లంగా వేషాలు, లంగా మాటలు. మీకు దమ్ముంటే యాంకర్ శ్యామల మీద సస్పెండ్ చేయండి, ఎవరని చెప్పండి, లంగాలరా, అప్పుడు మాట్లాడుకుందాం. మీరు నిజంగా మగాలా లేకుంటే లంగాల అప్పుడు తెలిసిపోద్ది. చేత్తనా కొడకల్లారా. జై హింద్.